హలో అండి, నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము. సో బ్రోకెడ్ లెహెంగాస్. సో మనకి ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్లో ఉన్నటువంటి లెహెంగా అండి. సో మొత్తం ఈ విధంగా ఉంటుంది బ్రోకెడ్ లెహెంగా. అండ్ మొత్తం ఇది వచ్చేసి జరీ వర్క్ అండి. కంప్లీట్గా మనకి ఇది వచ్చేసి జరీ వర్క్ ఉంది. అండ్ వేసుకుంటే ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్గా నేను ఫొటోస్ వీడియోస్ పెట్టానండి, చూడండి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ లెహెంగా. లెహెంగాకి వచ్చేసి 4 మీటర్స్ పెట్టించడం జరిగింది మనం. సో ఇది లెహెంగా అండి. సో ఇదంతా వచ్చేసి మనకి వర్క్. అండ్ దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ కాటన్ లైనింగ్. సో ఇది వచ్చేసి మనం కాటన్ లైనింగ్ అండి. ఇది మనం కాటన్ లైనింగ్ తీసుకోవడం జరిగింది, ప్యూర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి క్యాన్ ఇక్కడ వచ్చేసి క్యాన్ అనమాట. పట్టి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, క్యాన్ పట్టి వేయించడం జరిగింది. దాని మీద ఫాల్ లాగా మళ్ళీ క్లాత్ వేయించాము. సో ఇందులో క్యాన్ పట్టి అనేది ఉందన్నమాట. అంటే స్టిఫ్నెస్ కోసం మనకి రౌండ్గా చాలా బాగా నించుంటుంది అనమాట అలా వేపిస్తే. సో దానికోసం అలా వేయించడం జరిగింది. క్యాన్ పట్టి లోపల క్యాన్ కాకుండా. సో ఆల్రెడీ ఇది మనకి చాలా బాగా కనిపిస్తుంది. సో వేసుకున్నా సరే చాలా బాగుందండి లుక్ అయితే. సో ఒకసారి క్లియర్గా చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి. చాలా మంచి లెహెంగాస్. అండ్ దీనికి వచ్చేసి దుపట్టా చూద్దాము. సో ఇది వచ్చేసి దుపట్టా అండి. ఇది మనకి దుపట్టా జార్జెట్లో తీసుకున్నాం. దుపట్టా వచ్చేసి జార్జెట్ దుపట్టా. సో ఈ విధంగా జార్జెట్ దుపట్టా, ఓకే, ప్యూర్ జార్జెట్లో ఉన్నటువంటి దుపట్టా. అండ్ దీనికి బ్లౌజ్. సో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది చూడండి. బ్లౌజ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి యూ షేప్లో తీసుకున్నాము. అండ్ పైపింగ్ కూడా మనం జరీ ఉంటుంది కదా, జరీ క్లాత్. సో దాంతో మనం పైపింగ్ చేయించాము. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్. అండ్ ప్రిన్సెస్ కట్, మనకి కట్ కూడా చూడండి ప్రిన్సెస్ కట్. బ్లౌజ్ ప్రిన్సెస్ కట్లో బ్లౌజ్ తీసుకున్నాం. ప్రిన్సెస్ కట్ చాలా కాస్ట్ పడుతుందండి యాక్చువల్గా. అండ్ బ్యాక్ నెక్ కూడా సేమ్ అదేలాగా యూ షేప్, ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ అదే విధంగా యూ షేప్ తీసుకోవడం జరిగిందండి. చాలా నీట్గా ఉంది, చాలా మంచి లెహెంగాస్. అండ్ కాటన్ లైనింగ్ కూడా వేయించడం జరిగింది. ఎందుకు బ్రోకెట్ కాబట్టి, సిల్క్కి నార్మల్ సిల్కే వేపిస్తామండి. సో ఇది బ్రోకెట్ కాబట్టి దీనికి ఖచ్చితంగా కాటనే వేయించాలి. సో కాటన్ లైనింగ్ వేయించాము. మీకు ఇంకా ఫర్దర్గా దీనికి ఏమైనా ఎక్స్టెన్షన్ కావాలి అంటే మనకి క్యాన్స్ కట్స్ దొరుకుతున్నాయి కదా. సో లేదా మీ ఇంట్లో ఏదైనా నార్మల్ లెహెంగా ఉన్నా దీని లోపల వేసుకుంటే ఇంకా బాగా హెవీగా గేరాలాగా కనిపిస్తుంది అనమాట. కావాలి అనుకున్నాడు, లేకపోతే అవసరం. కాకపోతే నా సజెషన్ అయితే వేసుకుంటేనే బాగుంటుంది. ఫర్దర్గా మనం క్యాన్ లెహెంగా కట్స్ సపరేట్గా అది కూడా చేపిద్దాము. అన్నిటికీ వెయ్యాలి అంటే కాస్ట్ కూడా ఎక్కువగా పడుతుంది. అదే ఒక క్యాన్ కట్ సపరేట్గా ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. సో మనం కూడా చేసామంటే అన్నిటికీ ఒకటే యూజ్ అవుతుంది. ప్రతి దానికి మనకి మనీ వేస్ట్ కాకుండా ఒక కట్ తీసుకున్నామంటే అన్నిటికీ యూజ్ అయిపోతుంది అనమాట. అన్నిటికీ వేస్తే మనకి వాషింగ్కి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది క్యాన్ అనేది. సో అందుకోసం మనం ఈ విధంగా క్యాన్ పట్టి మనకి ఇట్లా హెవీగా రావడానికి. అండ్ ఇది మనకి ప్రజెంట్ చాలా బాగుంటుంది. అండ్ వాషబుల్ కూడా. రాయల్ బ్లూ లెహెంగా. ఓకే అండి, కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అండి. సో ఇవి మళ్ళీ రావడానికి చాలా టైం పడుతుంది. రీస్టాక్కి డెఫినెట్గా టైం పడుతుంది. ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి.